Hi students, welcome to Sahasra School Educational Key Points. My name is Satyasree. Today's class is addition of fractions. ఈరోజు క్లాస్లో మనం ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ నేర్చుకుందాం. ఈ ఫ్రాక్షన్స్లో మామూలుగా ఉంటే నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఎడిషన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ 1/4 ప్లస్ 9/4 like fractions. Denominators are same, so these are like fractions. Like fractions అయితే డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. దీనికి ఏమి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయకర్లా. మనం ఎప్పుడు డినామినేటర్స్ని యాడ్ చేయము. మనకి లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్గా 4 రాసేసుకోండి. నెక్స్ట్ న్యూమరేటర్స్ ఏమున్నాయి, 1 + 9. మనకి ఎడిషన్స్ వచ్చిగా 1 + 9 హౌ మచ్, 10/4 అయిపోయింది అంతే. దీనికి కావాలంటే ఇంకా లోయెస్ట్ ఫామ్లోకి రాసుకోవచ్చు, ఇలాగైనా వదిలేయచ్చు. మనం లోయెస్ట్ ఫామ్ చెప్పుకున్నాం కదా, మీకు సమ్స్ చేసినప్పుడు వస్తాయని. ఇప్పుడు కామన్గా ఏ టేబుల్ చెప్పుకున్నాం, డివైడ్ చేసిన సేమ్ నెంబరు, మల్టిప్లై చేసిన సేమ్ నెంబర్. ఇప్పుడు డివైడ్ చేస్తున్నాం ఏ నెంబర్తో, 2తో డివైడ్ చేస్తున్నాం. 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్. 2 2s are 4, 2 5s are 10. ఇంకా ఏమైనా క్రాస్ అవుతాయి, ఇంకేమైనా టేబుల్స్లో కామన్గా వస్తాయి 2 నెంబర్స్, ఏమి రావు. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 5/2 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. లైక్ ఫ్రాక్షన్స్ అయితే డైరెక్ట్గా చేసేసుకుంటాం, అదే అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం అంతే. నెక్స్ట్ ఇలా ఎన్నైనా ఉండొచ్చు, 2 ఫ్రాక్షన్స్ ఇవ్వచ్చు, 4 5 ఎన్నైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ 13/7 + 18/7 + 4/7. దీస్ ఆర్ ఆల్సో లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. 7 ఈజ్ ద డినామినేటర్. న్యూమినేటర్స్ అన్ని వరుసగా రాసేసుకోవడం. 13 + 8 + 4 హౌ మచ్, 13 + 8 21, 21 + 4 25/7. ఇట్లా ఇంకేమైనా నెంబర్స్ కామన్గా వచ్చే ఉన్నాయా, కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు వీటికి. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 1/3 + 2/6 + 5/6. దీస్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్నీ అయితే అన్లైక్, మళ్ళీ ఈ 2 అయితే లైక్. కావాలంటే ఈ 2 యాడ్ చేసేసి వచ్చిన ఆన్సర్ని దీనికి యాడ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా అన్నిటికీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినా ఒకటే. మీకు ఫాస్ట్గా అయిపోవాలంటే 1/3 ప్లస్ మనకు వచ్చేసింది, మళ్ళీ అన్ని స్టెప్స్ రాయకలేదు. 2 + 5 7/6 సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు 3కి 6కి ఏం చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. అన్లైక్ ఫ్రాక్షన్స్కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి చేసుకోవడం. 3 1s are 3, 3 2s are 6. What is the LCM? 6 is the LCM. 6. ఇప్పుడు ఈ 3 టేబుల్లో 6 హౌ మెనీ టైమ్స్, 2 టైమ్స్. 2 1s are 2. మీకు కావాలంటే ఇలా కూడా రాసుకోవచ్చు. 3 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్కి వస్తుంది, 2 టైమ్స్కి వస్తుంది. ఆ వచ్చిన 2ని ఈ న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 1 2s are 2. 6 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్కి వస్తుంది, 1 టైం వస్తుంది. 7 × 1 7. ఫస్ట్ స్మాల్ నెంబర్స్ చెప్తున్నాను, తర్వాత బిగ్ నెంబర్స్ వస్తాయి. 2 + 7 9, 9/6. ఇప్పుడు మనకి 3 టేబుల్లో 2 కామన్గా వస్తాయి. 3 2s are 6, 3 3s are 9. వాట్ ఈస్ ద ఆన్సర్, 3/2 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఈ 3 ఎడిషన్స్ ఇస్తే మనకి 3/2 వస్తుంది. నెక్స్ట్ 3/6 + 4/9 + 8/15. దీస్ ఆర్ unlike fractions. So find out the LCM of denominators. What are the denominators? 6 9 15. 3 టేబుల్లో అన్నీ వస్తాయి. 3 2s are 6, 3 3s are 9, 3 5s are 15. వీటిలో ఇంకేమైనా కామన్గా ఉన్నాయా, ఇంకేం కామన్గా లేవు. సో 3 2s are 6, 6 3s are 18, 18 5s are 90, 90 is the LCM. ఇప్పుడు ఎలాగ ఫైండ్ అవుట్ చేయాలి, 90 LCM అయింది. నెక్స్ట్ 6 టేబుల్లో 90 హౌ మెనీ టైమ్స్, 6 టేబుల్లో 90 మనకి 15 టైమ్స్. అప్పుడు 6 15s are 90. మనకి 6 10s వరకే వచ్చు కదా, అలా చూసుకోవాలంటే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. 90/6 చేయండి.
6 టేబుల్లో 9 1 టైం ఫస్ట్ 6 1s are 6 మొన్న అనుకున్నాం కదా మొన్న ప్రీవియస్ క్లాసెస్లో ఇప్పుడు డైరెక్ట్గా చేసుకోవచ్చు డివిజన్ ఫార్మేట్లో మొత్తం రాసుకోకర్లేదు అని 6 1s are 6 రిమైండర్ 3 అయ్యింది 3 0 అంటే 6 5s are 30 15 టైమ్స్ ఇంకా బిగ్ నెంబర్స్ వచ్చినా మనం ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే ఇప్పుడు ఎన్ని టైం 6 టేబుల్లో 90 ఎప్పుడు వచ్చింది 15 వచ్చింది అంటే 3 into 15 చేయాలి ఇక్కడ వచ్చిన నెంబర్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి 3 into 15 3 15s are 45 అయిపోయింది 9 టేబుల్లో 90 మనకు తెలుసు 9 10s are 90 అంటే 10 into 4 4 10s are 40 నెక్స్ట్ 15 టేబుల్లో 90 6 times 15 6s are 90 6 into 8 8 6s are 48 ఇప్పుడు ఈ 3 ఎడిషన్ చేసుకోవాలి ఈ 3 ఎలా ఎడిషన్ చేసుకోవాలంటే 3ను 40s మీద వచ్చినాయి 3 40s are 120 డైరెక్ట్గా ఎడిషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నాయి 8 5 ఉన్నాయి 13 అంటే 133 అవుతుంది 133/90 మీకు కావాలంటే ఇలా ఎడిషన్ చేసుకోండి 45 40 48 8 + 5 13 3 4s are 12 + 1 13 133 మనం డైరెక్ట్గా సింపుల్గా ఫస్ట్ రౌండప్ చేసేసుకోవాలి అన్ని 40s మీద ఉన్నాయి కాబట్టి అన్నీ రౌండప్ చేసేసుకుని 3 40s are 120 నెక్స్ట్ ఇంకేమన్నా ఇక్కడ 8 5 ఉన్నాయి కాబట్టి అలా ఎడిషన్ చేసుకోవచ్చు 8 5 13 అని ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇంకా అవసరం లేదు బట్ 133/90 is the answer. These are the mixed fractions. The mixed fractions first converted into improper fractions. Previous class lo chusam mixed fractions converted into improper and improper fractions converted into mixed fractions. కన్వర్ట్ చేశాక మళ్ళీ నార్మల్ ఎడిషన్ మళ్ళీ మనం నాకు చేసాం కదా అట్లాగే అంతే సేమ్ లైక్ ఫ్రాక్షన్స్ అయితే డైరెక్ట్గా చేసేస్తాం అన్లైక్ అయితే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా అయ్యింది అంతే ఎలా చేస్తాం మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో 2 3s are 6 ఇవి వచ్చిన దానికి దీన్ని ఎడిషన్ చేస్తాం 6 + 1 7 7/2 దిస్ ఈస్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఆఫ్ 3 1/2 నెక్స్ట్ దీన్ని ఈ రెండు మల్టిప్లై చేస్తాం నెక్స్ట్ వచ్చిన ఆన్సర్కి యాడ్ దిస్ 3 4 3s are 12 12 + 3 15 15/4 నెక్స్ట్ 8 1s are 8 8 + 3 11 11/8 దీస్ ఆర్ unlike fractions so find out the LCM of denominators 2 4 8 2 is the common 2 1s are 2 2s are 2 4s are again 2 1 1 2 2 చేసిన పర్లా చేయకపోయిన పర్లా ఇంకా 1 1 what is the LCM 2 2s are 4 4 2s are 8 ఇలా ఫైండ్ అవుట్ చేసిన పర్లేదు మొన్న అనుకున్నాం మన ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం 2 4 8 8 is the కామన్ 2 టేబుల్లో 8 వస్తుంది 4 టేబుల్లో 8 వస్తుంది అప్పుడు బిగ్ నెంబరే ఎల్సిఎం అయిపోతుందని చెప్పి అనుకున్నాం అప్పుడు డైరెక్ట్గా చేసుకున్నా మనకేమొస్తుంది 8 వస్తుంది ఎల్సిఎం 2 టేబుల్ 8 4 టైమ్స్ 4 7s are 28 4 టేబుల్ 8 2 టైమ్స్ 2 15s are 30 8 టేబుల్లో 8 1 టైమ్ 1 11s are 11 మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది 4 టైమ్స్ కాబట్టి 7 into 4 7 4s are 28 ఇలా చేస్తాం 4 8 అంటే 2 టైమ్స్ కాబట్టి 15 into 2 చేసాం 15 2s are 30 8 1 టైమ్ కాబట్టి 11 1s are 11 దీస్ 3 యాడ్ 30 + 20 58 58 + 10 68 69 అలా అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ 1s అన్ని 8 + 1 9 నెక్స్ట్ 1 3 4 2 6 ఎడిషన్స్లో చాలా ప్రాసెస్ ఫాలో అవచ్చు మనం 69/8 దెర్ ఇస్ నో కామన్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ 2 సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్షన్స్ కూడా సేమ్ లైక్ అయితే డైరెక్ట్ చేసేస్తాం అన్లైక్ అయితే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం 4/7 - 3/7 దీస్ ఆర్ ద
లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ ఎప్పుడు ఏం చేయకూడదు, మళ్ళీ 7 - 7 0 అని రాసేసుకోకూడదు సార్. డైరెక్ట్గా డినామినేటర్ని చేసేయటం అంతే. మరి దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకున్న 7 7 మనకి ఏమొస్తుంది, సేమ్ అదే వస్తుంది మనకి ఎల్సిఎం. 7 1 1 అంతే. 7 1 సార్ 7, 7 1 సార్ 7 అంతే. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన 7 వస్తుంది. మనం అసలు ఎప్పుడు డినామినేటర్స్ని సబ్ట్రాక్షన్ చెయ్యం, ఓన్లీ న్యూమరేటర్సే. 4 - 3 4 - 3 1/7 అయిపోయింది. 3/10 - 2/9. దీస్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. 10 9 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎల్సిఎం క్లాస్లో చెప్పుకున్నాం 10 9 కోప్రైమ్ నెంబర్స్. ఎందుకు కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండవు. ప్రైమ్ నెంబర్స్ కాకపోయినా సరే కోప్రైమ్ అంటే ఏంటి, జస్ట్ 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ దీస్ నెంబర్స్. సో దీస్ 2 ఆర్ కోప్రైమ్ నెంబర్స్. మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినా మనకి ఏమొస్తుంది, 19 వస్తుంది. కోప్రైమ్ నెంబర్స్ ప్రొడక్టే దాని ఎల్సిఎం అవుతుంది అంతే. ఎల్సిఎం అయితే దాని ప్రొడక్ట్, జీసీఎఫ్ అయితే కోప్రైమ్ నెంబర్స్కి 1 అని చెప్పి ఎల్సిఎం క్లాస్ చెప్పుకున్నాం. వాటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ క్లాస్ కూడా చూడండి. 10 9s are 90 ఈజ్ ద ఎల్సిఎం. 10 టేబుల్లో 90 ఎన్ని టైమ్స్, 9 టైమ్స్. 9 3s are 27. సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి మైనస్. 9 టేబుల్లో 90 10 టైమ్స్. 10 2s are 20 అయిపోయింది. 27 - 20 7, 7/90. ఈ 2 నెంబర్స్కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా టేబుల్లో వస్తాయో 7 90 ఏ టేబుల్లోని రావు కామన్గా. సో 7/90 ఈజ్ ద ఆన్సర్. 1 - 5/7. మరి ఇప్పుడు ఎట్లా, ఇది ఫ్రాక్షన్ కాదు కదా, హోల్ నెంబర్ కదా అని చెప్పి అనుకోవచ్చు. ఎవ్రీ హోల్ నెంబర్కైనా అది ఫ్రాక్షన్గా రాసుకోవచ్చు. ఎందుకంటే బై 1 రాసుకున్నాం అనుకోండి, అదేమవుతుంది, ఏమవుతుంది, 1/1 అన్నా 1 అన్నా ఒకటే అవుతుంది. దీన్ని కూడా ఎవ్రీ హోల్ నెంబర్ని ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోవచ్చు. అలాగే బై 1 రాసామనుకోండి, దాని వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు. ఇప్పుడు 30 అనుకున్నాము, 30 హోల్ నెంబరు, దాన్ని ఫ్రాక్షన్ ఫామ్లో ఎలా రాయొచ్చు అంటే 30/1 అన్నా అనుకోండి, దాని వాల్యూ ఏమవుతుంది, 30నే అవుతుంది. ఎందుకు 1తో డివైడ్ చేసినా ఏమీ మారదు కదా, మనకి వాల్యూ 30/1 అన్నా 30నే. ఇప్పుడు మనకి 1 ఇచ్చారు ఫ్రాక్షన్, మరి ఇది ఫ్రాక్షన్ కాబట్టి మనం దీన్ని కూడా ఫ్రాక్షన్ ఫామ్లోకి మార్చుకుంటున్నాం. ఎట్లాగూ 1/1 అని చెప్పి రాసుకున్నాం. నెక్స్ట్ 5/7. ఇటు లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం అంటే ఏమిటి, ఇక్కడ 1కి 7కి ఏముంటుంది ఎల్సిఎం, కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి 1 7s are 7 అంతే. 1 టేబుల్లో 7 హౌ మెనీ టైమ్స్, 7 టైమ్స్ వస్తుంది. 7 1s are 7. 7 టేబుల్లో 7 1 టైము. 1 5s are 5. 7 - 5 2/7. 2 3/5 - 7/4. మళ్ళీ ఇది ఎలా అని చెప్పి అనుకోకర్లా, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటాం. మరి ఒకటి ఇట్లా ఒకటి అట్లా ఉంది కదా అని చెప్పి కూడా అనుకోకర్లా, ఉంటే మార్చుకుంటాం, లేకపోతే ఇది డైరెక్ట్గా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. దీన్ని ఇంప్రాపర్గా మార్చేస్తాం, తర్వాత చేసేస్తాం అంతే. 5 2s are 10. 10 + 3 13. 13/5 - 7/4. 13/5 - 7/4. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, దిస్ 2 ఆర్ కోప్రైమ్ నెంబర్స్, సో వాట్ ప్రొడక్ట్ ఎల్సిఎం. 5 4s are 20. 5 టేబుల్లో 20 4 టైమ్స్ వస్తుంది. 4 13s are 52. 4 టేబుల్లో 20 5 టైమ్స్. 5 7s are 35. 52 - 35. సబ్ట్రాక్షన్ ఎక్కడైనా చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అయినా చేసేసుకోవచ్చు. ఎందుకు 35కి 52 ఎంత యాడ్ చేయాలి, 45 7 అంటే 17 వస్తుంది. 12 - 5 7 ఇలాగైనా చేయొచ్చు, చాలా వేస్లో చేయొచ్చు. ఎప్పుడు ఇలా రాసుకుని చేయక్కర్లా. 2 - 5 అంటే బాగా తెచ్చుకుంటాం. 12 - 5 7. 4 - 3 1. 17/20. ఇక్కడ మనకి 3 ఎంట్రీస్ ఇచ్చిన కంటిన్యూషన్గా వాటిని సబ్ట్రాక్ట్ చేయడమే అంతే, ఏం లేదు, ఇంకా డిఫరెన్స్ ఏం లేదు.
ఇక్కడ 2 ఇచ్చేసాము, వచ్చిన దాని నుంచి ఇంకో థర్డ్ వన్ సబ్ట్రాక్ట్ చేస్తాం అంతే. నో లుక్ ఎట్ దిస్ మ్యాజిక్ సమ్. చెక్ ఇన్ ద ఫాలోయింగ్ స్క్వేర్ whether in this square the sum of the numbers in each row and in each column and along the diagonals is the same. ఈచ్ రో యాడ్ చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఈచ్ కాలం యాడ్ చేసిన సేమ్ ఆన్సర్. నెక్స్ట్ డయాగ్నల్స్ యాడ్ చేసిన మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎలాగో చూడండి, ఇక్కడ అన్నీ 13 ఉన్నాయి డినామినేటర్స్, అంటే అన్ని లైక్ ఫ్రాక్షన్స్, ఇంకా నో ప్రాబ్లం, జస్ట్ యాడ్ ద న్యూమరేటర్స్. ఫస్ట్ ఈచ్ రో చూద్దాం. 6 + 13 19, 19 + 2 21, 21/13. నెక్స్ట్ దిస్ రో 3 + 7 10, 10 + 11 21, 21/13 సేమ్ వచ్చేసింది. నెక్స్ట్ 12 + 1 13, 13 + 8 21, 21/13. అంటే ఈచ్ రో యాడ్ చేసిన 21/13 వచ్చింది. ఇప్పుడు ఈచ్ కాలం చూద్దాం. 6 + 3 9, 9 + 12 21. నెక్స్ట్ 13 + 7 20, 20 + 1 21. 2 + 11 13, 13 + 8 21 అయిపోయింది. నెక్స్ట్ ఈచ్ డయాగ్నల్ 6 + 7 13, 13 + 8 21 ఓవర్. 2 + 7 9, 9 + 12 21. అదే మ్యాజిక్ అంది. ఈచ్ రో యాడ్ చేసిన సేమ్ ఆన్సర్, ఈచ్ కాలం యాడ్ చేసిన, నెక్స్ట్ డయాగ్నల్స్ యాడ్ చేసిన, వి గెట్ ద సేమ్ ఆన్సర్, దట్ ఈస్ 21/13. ఈరోజు క్లాస్లో మనం ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ఎడిషన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ నేర్చుకున్నాం మనం. నెక్స్ట్ టుమారోస్ క్లాస్లో మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకుందాం. దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. ఓకే స్టూడెంట్స్, బాయ్, థ్యాంక్ యూ.